గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ 15 రోజుల్లోనూ మొట్టమొదటి వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మళ్ళీ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 15 రోజుల్లోనూ కూడా ఆదాయ వ్యయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు అవతల వ్యక్తుల్ని నమ్మి మాత్రం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. అవతల వాళ్ళని నమ్మకస్తులో కాదు చూసుకోండి. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పెట్టుల వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి షేర్లో కానీ పెట్టుబడులు పెట్టినా, భూముల్లో పెట్టుబడులు పెట్టినా, లేదా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఖర్చులు చాలా శాతం అదుపులో పెట్టుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే రుణ సమస్యలు మాత్రం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. ఈ 15 రోజుల్లోనూ కూడా నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అయితే కొంచెం సమస్యాత్మకంగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అయితే ఈ వారం ముఖ్యంగా కోపతాపాలు, వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కోర్టు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చిక్కుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యసనాల జోలికి వెళ్ళకండి. కాబట్టి ప్రేమించిన వాళ్ళతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సమస్యలు కానీ, ఉదర సంబంధ వ్యాధులు కానీ, తలకాయ నొప్పులు కానీ, రక్త సంబంధ దోషాలు కానీ ఇబ్బంది పడతాయి, జాగ్రత్త. అయితే వ్యాపారస్తులు మాత్రం చాలా కలిసి వచ్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. పెట్టుబడులు వృద్ధి అవుతాయి. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రాప్తి కనపడుతోంది. అయితే దూర ప్రయాణాలు కానీ, అనవసరమైన ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగడం కానీ, కలుసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు లాంటివి తీసుకునేటటువంటి వారు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమికుల మధ్య కలయికలు, అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ అనేక రకాల అవకాశాలు మాత్రం వస్తాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. భార్యాభర్తల మధ్య పోట్లాట్లు, తగాదాలు తగ్గుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు మాత్రం కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. ఏ కోర్సులు తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటివి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా పెద్దల యొక్క సూచనలు, సలహాలు తీసుకుని ఎదురుకు వెళ్ళట్లయితే మీకు బాగుంటుంది. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదుర్కొన్నట్లయితే ఈ రాశి వారికి రాబోయే రోజులు ఇంకా అనుకూలంగా కనపడుతుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటివి ఏమైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి
పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.